టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? మన నిఖిల్ సిద్ధార్థ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందా అని అనుకుంటున్నారా? కానే కాదు. ప్రస్తుతం నిఖిల్ స్వయంభూ ఇంకా రామ్ చరణ్ నిర్మించే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా హీ మ్యాన్ కి తెలుగు డబ్బింగ్ కూడా చెప్పాడు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ లో నిఖిల్ వాయిస్ ని విని మన తెలుగు ప్రేక్షకులు భలే ఎంజాయ్ చేశారు. హాలీవుడ్ లో ఎన్నో దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్న అత్యంత ఐకానిక్ ఫ్యాంటసీ యాక్షన్ ప్రపంచాల్లో ఒకటైన హీ మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిన్నప్పటి నుండి కార్టూన్లు చూసి పెరిగిన వారికి హీ మ్యాన్ అంటే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఐ హావ్ ది పవర్ అంటూ ఖడ్గాన్ని పైకెత్తి శక్తివంతమైన యోధుడిగా మారే హీ మ్యాన్ పాత్ర ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు అదే లెజెండరీ ప్రపంచాన్ని ఆధునిక టెక్నాలజీతో, భారీ విజువల్స్ తో, హాలీవుడ్ స్థాయి గ్రాండియర్ తో కొత్త తరానికి పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఇంగ్లీష్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంది. ఫ్యాంటసీ ప్రపంచం, పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, భారీ విజువల్ ఎఫెక్ట్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. కారణం కేవలం విజువల్స్ మాత్రమే కాదు, ఈ సినిమా తెలుగు వర్షన్ కు ఎంపిక చేసిన వాయిస్ కాస్ట్ కూడా. తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేయడంలో మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హీరో హీమ్యాన్ పాత్రకు యువ హీరో నిఖిల్ సిద్ధార్థ తన వాయిస్ అందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నేళ్లుగా కార్తికేయ 2, స్పై వంటి సినిమాలతో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు ఒక అంతర్జాతీయ ఫ్యాంటసీ పాత్రకు డబ్బింగ్ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. హీమ్యాన్ పాత్రలో ఉండే ధైర్యం, పవర్, ఎమోషన్ ను తన వాయిస్ తో నిఖిల్ అద్భుతంగా ఎలివేట్ చేశాడని ట్రైలర్ చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చెప్పిన డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. నిఖిల్ వాయిస్ వల్ల తెలుగు ప్రేక్షకులకు ఈ పాత్ర మరింత దగ్గరవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమా పట్ల కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమాలో ప్రధాన విలనైన స్కెలెటర్ పాత్రకు ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన బలమైన బేస్ వాయిస్ ను అందించడం మరో పెద్ద ఆకర్షణగా మారింది. స్కెలెటర్ పాత్ర అనగానే భయంకరమైన నవ్వు, క్రూరమైన ప్రవర్తన, చీకటి శక్తులతో నిండిన విలన్ గుర్తొస్తాడు. అలాంటి పాత్రకు ఆదిత్య మీనన్ వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఆయన గంభీరమైన వాయిస్ స్కెలెటర్ పాత్రకు మరింత పవర్ తీసుకొచ్చింది. అలాగే డంకన్ లేదా మ్యాన్ అట్ ఆర్మ్స్ పాత్రకు సీనియర్ నటుడు రావు రమేష్ వాయిస్ ఇవ్వడం విశేషం. రావు రమేష్ తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయన వాయిస్ ఈ ఫ్యాంటసీ ప్రపంచానికి మరింత బలం చేకూర్చనుందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి తెలుగు వర్షన్ కోసం ఎంపిక చేసిన ఈ పవర్ఫుల్ వాయిస్ కాస్ట్ సినిమాకు భారీ ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్ సంస్థ అమెజాన్ MGM స్టూడియోస్ నిర్మిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు ట్రావిస్ నైట్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, ఫ్యాంటసీ ప్రపంచాలను అద్భుతంగా చూపించడంలో ట్రావిస్ నైట్ కు మంచి పేరు ఉంది. ఇప్పుడు హీమ్యాన్ ప్రపంచాన్ని ఆయన ఎలా తెరపై ఆవిష్కరిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రిన్స్ ఆడమ్ హీమ్యాన్ పాత్రలో నికోలాస్ గాలిడ్జైన్ నటిస్తున్నారు. సాధారణ యువరాజు నుండి శక్తివంతమైన యోధుడిగా మారే పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో ఆయన లుక్, ఫిజిక్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక టీలా పాత్రలో కామిలా మెండెస్ నటిస్తుండగా ఆమె పాత్ర కూడా సినిమాలో కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. మరోవైపు ఆస్కార్ అవార్డు విన్నింగ్ నటుడు జారెడ్ లిటో స్కెలెటర్ పాత్రలో కనిపించనుండడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. ఆయన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ చిత్రానికి మరో పెద్ద బలం కానుంది. అలాగే మ్యాన్ అట్ ఆర్మ్స్ పాత్రలో ఇద్రిస్ ఎల్బా నటిస్తున్నారు. ఆయన వంటి స్టార్ నటుడు ఈ ఫ్యాంటసీ ప్రపంచంలో భాగం కావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇక అలిసన్ బ్రీ, మొరీనా బకేరియన్, క్రిస్టన్ విగ్ వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా నిలవబోతుందని హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాంటసీ యాక్షన్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా సూపర్ హీరోలు, మాయాజాల ప్రపంచాలు, భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడుతున్నారు. అలాంటి సమయంలో హీమ్యాన్ వంటి లెజెండరీ పాత్రను మళ్లీ తెరపైకి తీసుకురావడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతుంది.
పాత తరానికి నాస్టాలిజియా, కొత్త తరానికి అద్భుతమైన ఫ్యాంటసీ అనుభూతిని ఈ సినిమా అందించబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయనుంది. జూన్ 5వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా భారతదేశంలో ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా స్టార్ వాయిస్ ఆర్టిస్టులను తీసుకురావడం వల్ల ఈ సినిమాకు ఇక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి హీ మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ కేవలం ఒక హాలీవుడ్ సినిమా మాత్రమే కాదు, బాల్య జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసే ఒక ఫ్యాంటసీ ప్రపంచం. ఇప్పుడు ఆ ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా తమ భాషలో తమకు నచ్చిన వాయిస్లతో ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు.